వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే లో లేయింగ్ ప్లజంటా, ప్లజంటా ప్రీవియా. సో వీటికి మధ్య తేడా ఏమిటి, సో ఇలా జరిగినప్పుడు ఏంటి బిడ్డకు ప్రమాదం, తల్లికి ప్రమాదం, సో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా లేదా, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళి నార్మల్గా మనం స్కానింగ్ రిపోర్ట్లలో చూసుకున్నప్పుడు లో లేయింగ్ ప్లజంటా లేదా ప్లజంటా ప్రీవియా అని ఇస్తూ ఉంటారు. అసలు ఈ లో లేయింగ్ ప్లజంటా ఈ ప్లజంటా ప్రీవియా ఒకటేనా, సో వీటికి మధ్య తేడా ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో లో లేయింగ్ ప్లజంటా అంటే ఏంటంటే, సో మనకి ఏదైతే గర్భాశయ యొక్క ముఖద్వారం అనేది ఉంటుందో, సో గర్భాశయ పూర్తి ముఖద్వారానికి కొంచెం దూరంలో ఒక 20 mm దూరం, మిల్లీమీటర్ల దూరంలో ఈ యొక్క ప్లజంటా ఉంటే గనక సో దాన్ని లో లేయింగ్ ప్లజంటా అంటారన్నమాట. అలాగే ప్లజంటా ప్రీవియా అనేది ఏంటి అంటే, సో పూర్తిగా గర్భాశయ ముఖద్వారాన్ని కప్పివేయడం అన్నమాట. అంటే సో నేను ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ఉంటుంది అన్నమాట. సో లో లేయింగ్ ప్లజంటా ప్లస్ ప్లజంటా ప్రీవియా. సో ఇవి రెండు ఉన్నప్పుడు ప్రమాదమా అంటే, సో కొన్నిసార్లు ప్రమాదం జరగవచ్చు, జరగకపోవచ్చు. సో ఇది అందరికీ ప్రమాదం అని కాదు, కానీ దీనివల్ల నార్మల్ డెలివరీ అనేది మీరు అవ్వలేరు. ఎందుకంటే సో బేబీ వెజినా నుంచి బయటికి రావాలి. సో ఇది గర్భాశయ ముఖద్వారాన్ని పూర్తిగా కప్పి ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి సందర్భాలలో మీరు నార్మల్ డెలివరీకి అసలు ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయడానికి లేదు. కానీ ఈ లో లేయింగ్ ప్లజంటా ప్రీవియా ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సో నెమ్మదిగా నడవాలి, బాగా బరువులు మోయకుండా ఉండాలి, ఇంటర్ కోర్స్ అనేది పార్టిసిపేట్ చేయకూడదు అన్నమాట. ఎందుకు ఇలా చేయకూడదు అంటే, సో మీరు ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసిన, బరువులు మోసిన, సో ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ఆ ప్లజంటా పైన ప్రెజర్ అనేది ఎక్కువగా పడుతుంది. సో ప్రెజర్ ఎక్కువగా పడడం వల్ల బ్లీడింగ్ అవుతుంది అన్నమాట. సో అట్లా బ్లీడింగ్ అవ్వడం వల్ల అది తల్లి బిడ్డకు ఇద్దరికి మంచిది కాదు. కాబట్టి సో జాగ్రత్త వహించాలి అని చెప్తూ ఉంటారు. సో లో లేయింగ్ ప్లజంటాకి ప్లజంటా ప్రీవియాకి తేడా ఇదన్నమాట. సో ఈ పొజిషన్ అనేది మనము ఎన్టీ స్కాన్లో కానీ లేకపోతే టిఫా స్కాన్లో చేసినప్పుడు ఇలాగే ఉండిందనుకోండి, సో మరి డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ మొత్తం ఇలాగే ఉంటుందంటే అలా ఏముండదు. సో మారచ్చు. సో ప్లజంటా పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది ఎప్పుడైనా కూడా. కానీ 9 months పడినాక కూడా ప్లజంటా ప్రీవియానే ఉంది లేదా లో లేయింగ్ ప్లజంటానే ఉంది అంటే ఖచ్చితంగా అప్పుడు నార్మల్ డెలివరీ ఛాన్స్ అనేది మీరు కోల్పోతారన్నమాట. సో సి సెక్షన్ డెలివరీ అవుతుంది. కానీ దీని ద్వారా బిడ్డకు ఇలాంటి ప్రమాదం ఉండదు. కానీ బ్లీడింగ్ కాకుండా కేరింగ్ తీసుకోవాల్సిన బాధ్యత మీదన్నమాట. సో దీని ద్వారా పోషకాలు అందకుండా ఉండడం అట్లా ఏముండదు. పోషకాలు అన్ని రకాలుగా అందుతాయి, కాకపోతే మీ వైపు నుంచి మీ జాగ్రత్తలు అనేవి వహించాలి, బ్లీడింగ్ అనేది అవ్వకుండా. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.